సెప్టెంబర్ 17 బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించుకోగా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా, టీడీపీ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీల నాయకులు జాతీయ జెండాలు ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. బుధవారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్, శాసనమండలి సభ్యులు మంకిన కోటిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నెకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచెల కృష్ణారెడ్డిలతో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణ రెడ్డి లాంటి ఎందరో గొప్ప నాయకుల తెలంగాణ సాయుధ పోరాటాల ద్వారా మరెందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యం వైపు నడిపించిన గొప్ప రోజని అన్నారు. వారి స్ఫూర్తితో తొలి దశ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మళ్లీ నియంత పాలనతో ముందుకెళుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, జేఏసీ జి వెంకటేశ్వర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునరెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందర సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, కాంచనపల్లి రవీంద్రరావు, కొండూరు సత్యనారాయణ, కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపల్లి సత్తయ్య, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పల్లె రంజిత్ కుమార్, అశోక్, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, అలుగుబెల్లి వెంకట్రెడ్డి, గుండెబోయిన జంగయ్య, కోట్ల జైపాల్ రెడ్డి, కన్నబోయిన నగేష్, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచెల విజయరెడ్డి, దొడ్డి రమేష్, కుందూరు ప్రవీణ్ కుమార్, వింజమూరు లక్ష్మణ్, తగుళ్ల శ్రీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. అలాగే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తూ బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, ఉపాధ్యక్షులు ఫకీరు మోహన్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి భద్రమ్మ, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, చింత ముత్యాలరావు, మాదగాని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు, పోతేపాక సాంబయ్య, దాసోజు యాదగిరిచారి, మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, ఈశ్వర్, భిక్షం, బైరు సత్తయ్య, గుండా నవీన్ రెడ్డి, లకడాపురం వెంకన్న, యువమోర్చా నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, దుబ్బాక సాయి, మేకల అనిల్, ఆదిమళ్ల దేవేందర్, అక్కనపల్లి బలరాం, పోకల దశరథ, పెరిక నరసింహ, కటకం శ్రీధర్, ఏరుకొండ హరి, దాసరి కృష్ణ, కిషన్, టంగుటూరు శ్యామ్, మహిళా మోర్చా నాయకురాలు నేవార్స్ నీరజ, తారా, నాగేశ్వరి, మణమ్మ, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమోచన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ యొక్క రాష్ట్రం ఆనాడు రజాకారుల యొక్క పాలనలో మరి ఎన్నో అవమానాలకు, అత్యాచారాలకు గురైనటువంటి తెలంగాణని మరి సాయుధ తెలంగాణ పోరాటం ద్వారా సాధించుకోవడం జరిగింది. ఈ యొక్క చరిత్రని భావితరాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజును తెలంగాణ విమోచన దినంగా భావిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు
ఈ యొక్క ఓటు రాజకీయాల కారణంగా మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క విమోచన దినాన్ని నిర్వహించలేనటువంటి అసమర్థత వీళ్ళు కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తర్వాతనైనా దీన్ని ప్రభుత్వ పరంగా విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో సైతం తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ మాజీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడు నరసింహులు, పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, మువ్వ అరుణ్ కుమార్, ఓరుగంటి ప్రభాకర్, రామ్రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, మండవ వెంకటేశ్వర్లు, జడల రాములు యాదవ్, మాణిక్య నాయక్, కూరెళ్ల విజయ్ కుమార్, తేలు రవి, చిందాల సంపత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని బుధవారం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది వీరోచిత పోరాటం ఫలితంగా నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు. సాయుధ రైతాంగ పోరాటం గెరిల్లా యుద్ధాలతో నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఎంతో మంది అమరులయ్యారని చెప్పారు. నాటి ఉద్యమాలు, అమరుల త్యాగాల స్ఫూర్తితో చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, నోముల క్రాంతి యాదవ్, కంజర శ్రీను, మేడి యాదయ్య, బోనగిరి సందీప్, నరసింహ, యాదగిరి గౌడ్, శ్రీలత, శృతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల మొదలు అమరవీరులకు నివాళులు అర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజు కాబట్టి విలీన దినోత్సవంగా జరుపుతూ ఉన్నాం. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే ఇవాళ తెలంగాణ భారతదేశంలో విలీనమైనది కాబట్టిగా ఈరోజు తెలంగాణ అమరవీరులకు, అదేవిధంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరులకు, వాళ్ళకు ఆశ సాధన కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి త్యాగాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మలుదేశ ఉద్యమ పోరాటం కూడా ప్రత్యేక పోరాటాల ద్వారానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి అమరవీరులను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కోరుతా ఉన్నాం.